ఈ వీడియోలో మనం వృత్తాలకు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని చూద్దాం. ముందుగా మనం ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలోని కేంద్రం ఏ అనుకుందాం. అలాగే ఈ వృత్తంలోని ఒక జాను తీసుకుందాం. ఈ జాను మనం సిడి అనుకుందాం. చూడండి, వృత్త కేంద్రం నుంచి ఈ జాకు సిడికు సమద్విఖండన చేసే విధంగా ఒక రేఖను తీసుకుందాం. ఈ రేఖను మనం ఏబి అనుకుందాం. చూడండి, ఈ ఏబి రేఖ సిడిను ఎక్కడైతే మనకు ఖండిస్తుందో ఆ బిందువుని మనం ఈ అనుకుందాం. ఇప్పుడు చూడండి, సిడి జాకు ఏబి అనేది సమద్విఖండన చేస్తుంది. సమద్విఖండన అంటే ఏంటి? రెండు సమభాగాలుగా విభజిస్తుంది అని అర్థం. అప్పుడు మనకి ఏమవుతుంది? సిఈ అనేది ఈడీకు సమానం అవుతుంది. అంటే ఈ రెండు కూడా రెండు సమాన భాగాలు అవుతాయి. అయితే ఇప్పుడు ఏంటి అంటే, ఈ జాకు సమద్విఖండన చేసే రేఖ అనేది మనకు లంబంగా ఉంటుంది అని మనం నిరూపించాలి. ఈ విధంగా నిరూపించాలి అంటే ఇప్పుడు చూడండి, సిఏని కలుపుదాం, అలాగే ఏడీని కలుపుదాం. ఇప్పుడు మనకి ఏమైంది? ఈ వృత్తంలోని రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఈ రెండు త్రిభుజాలను ఒకదానితో ఒకటి పోల్చి మనము ఈ జాకు మనం వృత్త కేంద్రం నుండి గీసిన ఈ సమద్విఖండన రేఖ అనేది లంబంగా ఉంటుంది అని నిరూపించవచ్చు. దీనినే మనం సిద్ధాంతంగా ఏ విధంగా చెప్పవచ్చు అంటే, సిద్ధాంతం వృత్త కేంద్రం నుండి జాను సమద్విఖండన చేసే రేఖ జాకు లంబంగా ఉంటుంది. ఇది మనకు సిద్ధాంతం. దీని నుంచి మనం దత్తాంశం ఏం రాయవచ్చు అంటే, ఏ కేంద్రంగా గల వృత్తంలో సిడి అనేది ఒక జాని మనకు తెలుసు. అలాగే ఏబి అనేది ఏంటి? జాను సమద్విఖండన చేసే రేఖ. సమద్విఖండన అంటే ఏంటి? రెండు సమభాగాలుగా విభజిస్తుంది అని అర్థం. అయితే మనం ఏం నిరూపించాలి? సారాంశం అనేది ఏబి రేఖ సిడి రేఖకు లంబంగా ఉంటుంది అని నిరూపించాలి. అయితే దీన్ని ఏ విధంగా నిరూపించవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. నిరూపణ: త్రిభుజం ఏఈసి మరియు త్రిభుజం ఏఈడిలలో ఈ రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి కదా. మనం ఈ రెండు త్రిభుజాలని ఇప్పుడు మనం ఒకదాంతో ఒకటి పోల్చుదాం. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి అవుతుంది. అసలు ఏసీ అంటే ఏంటి? వృత్త వ్యాసార్థము. అలాగే ఏడి అనేది ఏంటి? అది కూడా వృత్త వ్యాసార్థమే. ఒకే వృత్తంలో ఉన్న వ్యాసార్థాలన్నీ కూడా మనకు సమానంగా ఉంటాయి. అంటే సమాన పొడవును కలిగి ఉంటాయి. కాబట్టి మనకు ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి అని రాయవచ్చు. అలాగే సిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈడి అవుతుంది. సిఈఈడి మనకు సమానం అవుతాయి అని ముందుగానే మనం చర్చించుకున్నాం. ఎందుకు? సిడి జాను ఏబి అనేది సమద్విఖండన చేసే ఒక రేఖ కాబట్టి అప్పుడు అది రెండు సమభాగాలుగా విభజిస్తుంది. కాబట్టి సిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈడి అని రాయవచ్చు. మరియు ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ. ఇప్పుడు చూడండి, ఈ రెండు త్రిభుజాల్లోనూ మనకు ఏఈ అనేది కామన్గా ఉంది. ఏఈ అనే భుజము ఈ రెండు త్రిభుజాలు కూడా పంచుకుంటున్నాయి. ఏ విధంగా చూసుకున్నా మనకు ఏఈ అనేది ఏఈకు ఎప్పుడు కూడా సమానం అవుతుంది. కాబట్టి త్రిభుజం ఏఈసి మరియు త్రిభుజం ఏఈడిలు రెండు కూడా సర్వసమాన త్రిభుజాలు అవుతాయి అని చెప్పవచ్చు. ఇది మనం భూ 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 నియమం ద్వారా చెప్పవచ్చు. అసలు భూ 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 నియమం అంటే ఏమిటి? భుజము 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 నియమము. ఈ భుజము 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 నియమం ఏం చెప్తుంది అంటే, రెండు త్రిభుజాలలోని మూడు భుజాలు ఒకదానికొకటి సమానం అయితే ఆ రెండు త్రిభుజాలను మనం ఏం చెప్పవచ్చు? సర్వసమాన త్రిభుజాలు అని చెప్పవచ్చు. ఇది మనకు భూ 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 నియమం అవుతుంది. కాబట్టి త్రిభుజం ఏఈసి మరియు త్రిభుజం ఏఈడి అనేది ఈ రెండు త్రిభుజాల్లోని మూడు భుజాలు సమానం అయ్యాయి కాబట్టి రెండింటిని మనం ఏం చెప్పవచ్చు? సర్వసమాన త్రిభుజాలు అని చెప్పవచ్చు. ఈ రెండు కూడా మనకు సర్వసమాన త్రిభుజాలు కాబట్టి వాటిలో ఉన్న కోణాలు కూడా మనకు సమానం అవుతాయి. అంటే దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? కోణం సిఈఏ ఈజ్ ఈక్వల్స్ టు కోణం డిఈఏ అవుతుంది. అంటే ఈ వద్ద ఉన్న కోణం చూడండి, ఒక త్రిభుజంలోని సిఈఏ అనే కోణం రెండవ త్రిభుజంలోని డిఈఏ కోణం కూడా సమానం అవుతుంది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఈ రెండు కూడా సర్వసమాన త్రిభుజాలు కాబట్టి. మరియు
సరళ రేఖపై ఏదేని బిందువు వద్ద కోణం 180 డిగ్రీలకు సమానం అవుతుంది. ఇప్పుడు మనం ఏ రేఖ తీసుకున్నా ఒక బిందువు వద్ద కోణం మనకు 180 డిగ్రీలకు సమానం అవుతుంది. ఇప్పుడు చూడండి, సిడిను ఒక సరళ రేఖ అవుతుంది కాబట్టి సిడి రేఖపై ఈ బిందువు వద్ద మనం కోణం గురించి చూద్దాం. ఇప్పుడు దానిని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే కోణం సిఈఏ ప్లస్ కోణం డిఈఏ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు అవుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ఈ రెండు కోణాలు అంటే కోణం సిఈఏ మరియు కోణం డిఈఏ ఏమవుతాయి? సమానం అవుతాయి. కాబట్టి మనం కోణం డిఈఏ ప్లేస్లో కోణం సిఈఏని ప్రతిక్షేపిద్దాం. అప్పుడు మనకు కోణం సిఈఏ ప్లస్ కోణం సిఈఏ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు మనకు 2 కోణం సిఈఏ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు అవుతుంది. అప్పుడు కోణం సిఈఏ ఏమవుతుంది? 90 డిగ్రీలు అవుతుంది అని చెప్పవచ్చు. అలాగే మనకేం తెలుసు? కోణం సిఈఏ మరియు కోణం డిఈఏ సమానం అని తెలుసు. అంటే ఈ రెండు కోణాలు కూడా మనకు 90 డిగ్రీలు అవుతాయి. 90 డిగ్రీలు అవ్వడం అంటే ఏమిటి? లంబ కోణము. అంటే ఒకదానికొకటి లంబంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అవి ఏంటి? ఏబి అనే రేఖ సిడి రేఖకు లంబంగా ఉంటుంది అని చెప్పవచ్చు. దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే వృత్త కేంద్రం నుండి జాను సమద్విఖండన చేసే రేఖ జాకు లంబంగా ఉంటుంది అని చెప్పవచ్చు.